గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాయి, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇల్లు కట్టించినాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవి ఈరోజు అవసరానికి తగ్గట్టుగా డిమాండ్కి తగ్గట్టుగా లేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వేరు, వాస్తవంగా పేదలకు అందింది చాలా నామినల్. ఇప్పుడు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంటేనే 10 ఏళ్ల పాటు ఊరించి 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 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అంటే ఎంత గొప్పగా వర్ణించారో, ఎంత గొప్పగా ప్రచారం చేశారో, దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా వచ్చి చూపించారు, మా గొప్ప డెవలప్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడండి అని. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు మన జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇచ్చాడు, ఎక్సలెంట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అని, ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చాడు. ఇప్పుడు జరిగింది 10 ఏళ్లలో వాళ్ళు ఇప్పటికీ పేదలకి పట్టా కాగితాలు ఇచ్చింది 60,000 మందికి, 65,000 మంది. ఈ 65,000 మంది కూడా 5,000 హైదరాబాద్ సిటీ లోపల ఇచ్చారు, 60,000 హైదరాబాద్ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో సిటీ అవతలకి విసిరేశారు వాళ్ళని. అవి ఒక 60,000. ఆ ఇల్లు ఇచ్చారు కానీ వాళ్ళలో అందులోకి వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకు లేదు? ఇచ్చిన తర్వాత వెళ్ళడానికి పరిస్థితి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 ఏళ్ల పాటు కట్టి రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, లిఫ్టులు 10 అంతస్తుల బిల్డింగ్లు, అవి లిఫ్టుల ఫిట్టింగ్ జరగలేదు, ఏ ఫెసిలిటీ లేకుండా ఎన్నికల ముందు హడావుడిగా అందరికీ వేలంపాట్లు ఏమంటాం దాన్ని డ్రా చేసి అందరికీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు పోయే పరిస్థితి? రోజు వాళ్ళు మా ఇల్లు మాకు ఎప్పుడు ఇస్తారు, విద్యా సంవత్సరం ప్రారంభమైంది, పిల్లల్ని స్కూల్లో వేయాలి, మేము వెళ్ళాలి అక్కడికి అని చెప్పి అడుగుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ కూడా పోయిన నెల కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు కూడా ధర్నా చేశారు, మా ఇంట్లో వాళ్ళకి ఫామ్ హౌస్ దగ్గర చేశారు. అనేక ప్రాంతాల్లో ఇవి మాకు ఇల్లు ఇవ్వకపోతే మేమే ఆక్రమించుకుంటాం అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో ఆక్రమించుకున్న పరిస్థితి పోయి అక్కడ పోతే నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా ఏం చేయాలి? ఈ రకమైన పరిస్థితి సృష్టించారు. దీనివల్ల ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం కాలేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు రాజీవ్ గృహకల్ప, జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద కొన్ని ఇళ్ళు కట్టారు. అవి ఒక భాగం మాత్రమే. ఆ రూరల్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళని కట్టారు, కానీ అవి మాత్రం సఫిషియంట్ కాదు. అంటే పెరుగుతున్న సిటీకి అనుగుణంగా ఇక్కడ వసతులు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారా, లేకపోతే వైఫల్యం చెందుతున్నారా? లేదు, ఇందులో ప్రత్యేకంగా పేదవాళ్ళ విషయాలకు వచ్చేసరికి మాత్రం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. ఎన్నికల చుట్టూ, రాజకీయాల చుట్టూ, ఎన్నికల్లో లబ్ధి గురించి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. గత ప్రభుత్వం అదే జరిగింది. మేము అనేక సార్లు వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ఎన్ని మురికి వాడలు ఉండే అవకాశం ఉంది? ఎన్ని మురికి వాడలు ఉన్నాయి మీ లెక్క? గవర్నమెంట్ లెక్క 1470 అని గవర్నమెంట్ లెక్క చెప్పింది. మీ లెక్క ఒక 300-400 ఎక్స్ట్రా ఉంటాయి, 1700-1800 దాకా ఉంటాయి. ఒక 30% జనాభా మురికివాడల్లో ఉంటారు. సో ఆ మురికివాడల్లో కూడా ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని గుడిసెలు వేసుకున్న కేంద్రాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని ఏర్పడ్డాయి కూడా. సో ఇవన్నీ కలిపితే ఒక 30% అర్బన్ పాపులేషన్, ఆల్ ఓవర్ ఇండియా 40% మురికివాడలు ఉన్నాయని ఉంది. హైదరాబాద్లో 30% ఉంది. ప్రత్యేకంగా అది ఇన్సైడ్ ద కోర్ సిటీలో ఎక్కువ. ఈ విస్తరిస్తున్న నగరంలో కొత్తగా గుడిసెలు కానీ, కొత్తగా పేదవాళ్ళని కానీ అక్కడ ఇండ్లు వేసుకోవడం గతంలో మాదిరికి ఇప్పుడు అవకాశం లేదు. అంతా రియల్ ఎస్టేట్ పెరిగి, ల్యాండ్ వాల్యూస్ పెరిగిన తర్వాత ఎక్కడ పేదవాళ్ళని కొత్తగా వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వం స్కోప్ ఇవ్వట్లేదు. అంటే ప్రభుత్వ స్థలాలు లేవా? ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ స్థలాలు మీరు కూడా ప్రభుత్వ స్థలాలనే గతంలో ఇండ్లే ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాలంలో ఉన్నప్పుడు సిపిఎం అనేక గుడిసెల పోరాటాలు చేసింది, అనేక చోట్ల గుడిసెలు వేయించింది. ఆ తర్వాత రాజశేఖర అధికారంలోకి వచ్చాక మీరు రెగ్యులరైజ్ చేయించుకున్నారు కొన్ని. ఆ తర్వాత మీరు నిరంతరంగా ఈ పోరాటాన్ని కొనసాగించడం లేదా? చేస్తున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో భారీగా జరిగింది భూ పోరాటం. అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసాం. హైదరాబాద్ సిటీలో కూడా ఇటు సిపిఎం చేసింది, సిపిఐ కూడా చేసింది, భారీగా వేసాం. వేసిన వాటిని ఎక్కడ నిల్వనియట్లేదు. వేసిన పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కేసులు, పీడీ యాక్ట్లు కూడా పెట్టేంత దూరం తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగిత్యాల కోరుట్లలో వేస్తే సో 2 నెలల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి అనేక నగరాల్లో జరిగింది. హైదరాబాద్లో కూడా ఆ రకమైన పోరాటం జరిగింది. కానీ ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, గవర్నమెంట్ దాని మీద ప్రభుత్వ స్థలాల్ని వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి పేదోళ్ళ నుంచి అక్కడ ఏదో ఆక్రమించుకునే అవకాశం దాదాపుగా దూరం చేస్తున్న పరిస్థితి ఉంది.
అందుకని దాని మీద పోరాటం నడుస్తూనే ఉంది. అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వమే భూములు అమ్ముకుంటుంది కాబట్టి మీరు భూ పోరాటాలు చేయలేకపోతారు. పేదలు చేసే పోరాటాలని ప్రభుత్వాలు తీవ్రంగా అణచేస్తున్నాయి. తీవ్రంగా అక్కడి నుంచి కేసులు, రకరకాల పద్ధతులు, నిర్బంధం ప్రయోగించి ఆ గుడిసెల్ని నిలబడనీయకుండా చేస్తున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. గతంలో కొంతమేరకు విజయాలు సాధించాం, ఇప్పుడు ఆ స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాం. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసి విజయాలు సాధించలేకపోతున్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడున్న వ్యవస్థల్ని ఎదిరించి పోరాడుతున్నప్పటికీ కూడా విజయాలు సాధించడంలో ఇప్పుడున్న పోరాటాలు ఆ స్థాయిలో గతంలో ఉన్నంత పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే ఒకవైపు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇటు ల్యాండ్ గ్రాబర్లు, రకరకాల శక్తులు భూమి మీద కేంద్రీకరించి పేదోళ్ళ శక్తి దాని మీద నిలబడలేకపోతుంది. పేదోళ్ళకి మేము నాయకత్వం వహించడానికి రెడీగా ఉన్నా, స్ట్రగుల్స్ నడుపుతున్నా, దాన్ని ఎదిరించుకునే వాళ్ళ బలం పెరిగింది, మా బలం కొంత తగ్గింది. దానివల్ల అనుకున్నంత విజయాలు సాధించలేకపోతున్నాం.